ఆ జాలరి వాడి వద్దకు వచ్చి, అయ్యా నేను ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే జాలరి ఎప్పుడైనా అమితమైన భక్తులనే పరీక్షిస్తూ ఉంటారు దేవుళ్ళు. కాబట్టి మరి పరీక్షిద్దామని చెప్పి బంగారు తల్లి జాలరి వాడి వద్దకు వచ్చి, అయ్యా నేను ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి, చందనాభిషేక ప్రియనే శాస్త్ర సన్నిధిలు అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలు అభిషేకం, శాస్త్ర సన్నిధిలు అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలు అభిషేకం, మంచిగంధం తెచ్చమయ్యా నీకు చందనాభిషేకమయ్యా మంచిగంధం తెచ్చమయ్యా నీకు చందనాభిషేకమయ్యా శరణం శరణం గణమయ్యప్ప స్వామియే శరణం శరణయ్యప్ప చందనాభిషేక ప్రియనీ. ఆ బంగారు తల్లి జాలరి వాడి వద్దకు వచ్చి, అయ్యా నేను ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి అని చెప్పి జాలరి వాడితో, రేపు దాటించమయ్య జాలారన్న దాటించమని అడుగుతున్నది బంగారు తల్లి. అప్పుడు ఆ జాలరి వాడు బంగారు తల్లితో, అలసిపోయి దాటించలేనంటూ ఉన్నాడు. భస్మాభిషేక ప్రియనే రావయ్య రావయ్య భువని కంట అభిషేకం నన్ను రేవు దాటించరా అంటా ఉన్నది. మరి వాడి వినలా. అలిసిపోయినానమ్మ, నేను ఉదయం నుంచి ఈ రేవుల పడవ వేసి అలసి సొలసి అల్లాడుతూ ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళాలి అంటా ఉన్నాడు. అప్పుడు ఆ బంగారు తల్లి వింటుదా, ఒరే పీచోడా, ఇంటి దగ్గర మా ఆయన ఎదురు చూస్తా ఉంటాడు, నేను వెళ్ళాలి. చంటి బిడ్డ తల్లి నన్ను రేవి దాటించగలుగుతూ ఉన్నది. వింటాడా? వింటారా స్వామి? ఎందుకు వింటాడు? ఉదయం నుంచి పడవేసుకుని
అలసి సొలసి అల్లాడిపోయి ఒక నైట్ వేస్తాడుగా మరి. ఈడమ్మా ఈడ చొక్కేసుకొచ్చాని సరస్సు పుట్టి ఉన్నానమ్మా. అవతలేదు, నేను ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలమ్మా అంటా ఉన్నాడు. అంటే వింటదా తల్లి? వింటదమ్మా. ఎందుకంటే వాడిని పరీక్షించాలి కదా వచ్చింది. ఒరే పిచ్చోడా, పొట్టుపోతున్నది పరిస్థితి లేదా అంటా ఉన్నది. కానీ వాడి వినలా. వీడు ఇలా వినడం చెప్పి ఊరేపించోడా, నేను కలకత్తా కలి నేను కలకత్తాలో వెలసిన కాళీరా అంటా ఉన్నది. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఎందుకు వింటాడు? ఓయమ్మో, నువ్వు కలకత్తా కాళీ అయితే నాకేమో అలసిపోయి ఉన్నారే కలకత్తా కాళీ అయితే నాకేమో అలసిపోయి ఉన్నారే నువ్వు కలకత్తాలో వేసిన కాళీ అయితే నాకేంటి, నేను మాత్రం అలసిపోయినానమ్మా అంటా ఉన్నాడు. వింటదా? వదలదు కదా భక్తుల్ని, తన భక్తులు వదులుతామ్మా, వదలదు కదమ్మా. ఒరే పిచ్చోడా, నేను పెదవాడా కమ్మరు పోలేదమ్మా. పెద్దవాడలో వేసిన కనకదుర్గమ్మ అన్నదో మూసుకుపోయిన రెండు కళ్ళు చూసుకొని అమ్మో